మష్రూమ్ వంకాయ కుర్మా స్టైల్లో ఎప్పుడైనా కర్రీని ట్రై చేశారా? చేయకపోతే ట్రై చేయండి. అన్నంలోకి బాగుంటుంది, రోటీస్లోకి ఇంకా బాగుంటుంది. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపట అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకున్నాక పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే ఒక టమాటా, కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాక కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని మసాలా అంతా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక బౌల్ నిండుగా మష్రూమ్ ముక్కలు, ఒక వంకాయని కట్ చేసుకొని వేసుకోవాలి. మసాలా అంతా పట్టేటట్టు కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే వంకాయ ముక్కలు కాస్త మగ్గుతాయి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మష్రూమ్ చక్కగా ఉడకాలండి. ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ వరకు కోకోనట్ మిల్క్ వేసానండి. కోకోనట్ మిల్క్ వేయడం వల్ల కుర్మా టేస్ట్ వచ్చి గ్రేవీ కూడా థిక్గా వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరిపాలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకున్నారంటే గ్రేవీ థిక్గా అయ్యి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చివరిలో కొత్తిమీర, కాస్త గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపి 1 నిమిషం ఉడికించుకొని దించేసేయాలి.